ఇప్పుడు దాస్యామి మోదిష్యే అనేసి వీళ్ళకంతా నేను దానం ఇస్తును, వీళ్ళు దానించి నేను సంతోషపడుతును అటానిసింతాని వాండేని ఎంచుకుంటున్నాడు. అట వివేకాన్ని ములుసుగానే వండు ఎడందిస్తున్నాడు. செல்வாலும் அண்டு மோகம் ஜாஸ்தி அவங்க வாண்டு ఈ వివేక శక్తిని ఏని వాడు ఇళందితున్నాడు. వాడికి ఆ ఈగోనే ప్రధానంగా, వాడుடைய ఈగోనే ఇక్కడ ప్రధానంగా ఉంది. వాడు అది తవర వేరొక్కటిని ఎంచే నిలమేలో వాడు లేదు అనే ఇక్కడ చెప్పారు. వాడుకు ఏదేది ఆ భోగాన్ని ఇన్బాన్ని ఇస్తుందో దానిలో మట్టునే వాడుடைய ఎన్నం పోతుందే తవర ఆ దేని ప్రధానంగా ఉండాలనో దానికి వాడి ఎన్నం పొయ్యేదే లేదు. ఆ నిలమేనే వాడు ఇళందిసాడు. అదే ఇక్కడ అజ్ఞాన విమోహితాక అనే వార్త మూలంగా మన తెలుసుకోవాల్సింది. దాని ఇక్కడ పేరు 15 அடுத்து 16 అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే అశుచౌ. ఏమవుతుంది? అనేక చిత్త విభ్రాంతాః. అనేక అంటే அளவற்றை ఆ చిత్త అనేప్పుడుకు ఆ ఎన్నాళ్ళ నుంచి ఏకపట్ట ఎన్నాళ్ళు అక్కడ ఈ సింధనీలు ఇదేంటే నిండ విషయాల్ని పట్టి వాడి ఆ మోహాలు ఆ ఎంజాయ్మెంట్ నే వాడి ఎంచేదానికి ఆ మహిழ்చి వచ్చే విషయాల్ని పట్టియే వాడి ఎంచుకుంటా ఉండేదానికి ఒకటి ముడిచేపటికి అడుగుతు దీని చేయాలి దాని చేయాలి అటనిసి ఏకపట్ట దీని వాడిని ఎంచేదానికి ఆ ఎన్నాళ్ళ నుంచి విభ్రాంతాహ అంట చాలా విధంగా మనసు వచ్చి అన్నిటిని అడిక్ట్ అవుతుంది. మనసునే ఎళందితున్నాడు వాడి నుంచి. వాడు అట్నే బ్రహ్మ దానిలోని ఒక భ్రమించిపోయి ఉంటుంది అనేసి ఆ భ్రాంతి అంటే ఆ మయక్కం, ఆ కుళప్పం అనే ఆ దిల్లో వాడు అవితుంది. కాబట్టి వాడు వచ్చి వాడు సౌర్యంగా ఉన్నట్టుగా వాడిని ఎంచేయండి. వాడికి అది తెలాల దాని పట్టియ ఒక ఇదేని వాడికి దానియుடைய డిసడ్వాంటేజో దానియుடைய தீமையோ దాని ఎఫెక్ట్ ఇట్టంతా వచ్చును. ఇంక మన వచ్చి నరహానిగే పోతూ ఆ పెయిన్ఫుల్ வாழ்க்கை ఆ అశుచవేని కడేష్ట నరకే అశుచవునుందిగా. నరకం అంటే ఇది వచ్చి ఆ దుఃఖ కళందిన ఆ வாழ்க்கையினே வந்து வாழ்ந்துతుండు అనేదే. అశుచవు అంటే తూய்மையற்ற. తూய்மை అనేది వచ్చి ఆ సచ్చిత్ ఆనందం మట్టునే తూய்மை. దీనికి అప్పార్పట్టు ఉండే ఆ ఇది అన్ని నేని మెటీరియలిస్టిక్ గా ఉండే అన్ని నేని ఆ తూய்மை అట్రదే. ఆ తూய்மை అట్ర దిల్లో వచ్చి ఆ నరకాల వండి పతంతి అంటే పడుతున్నాడు అర్థం. ఇక్కడ అనేక చిత్త విభ్రాంత అన్నిలోని వాళ్ళ మనసుని ఇళంది మోహ జాల సమావృతాహ. మోహం అనే మదిమయకం అనే జాల అంటే నెట్టుని అర్థం. ఆ వలై மீன் பட்டிந்தகுத்தா நெட் யூஸ் சரிங்க. அதே மாதிரி ఇక్కడ వీళ్ళు వచ్చి ఆ మదిమయక్కం అనే ఆ వలలో మార్చుకున్నాడు. సమావృతాహ అంటే కవర్, ఆవృతాహ అంటే కవర్ చేస్తుంది. అందుடைய அறிவுని ఈ మోహం అనే వలై వచ్చి బాగా మూసితుంది. ఎట్టా మేఘం వచ్చి సూర్యుని మూసితే అక్కడ వచ్చి వెళిచం అనేదే లేకుండా ఒక ఇరుట్టు అనేది వచ్చితుందో అదే మరి ఈ அறிவு అనే దీని ఏం చేస్తుంది? ఈ మోహం అనేది మరచితుంది. వివేక బుద్ధిని
ఈ మోహం మదిమయకం ఈ ఆశలు వాడి కామం క్రోధం నేను అట్టా ఉండాలి ఇట్టా ఉండాలి అనే ఆ ఎన్నాళ్ళు అన్ని నేని ఏం చేస్తుంది ఆ అన్ని నేని మరచుతుంది అట్ట మరచేపటికి ప్రసక్తాహ అట్ట దల్లోనే మూழ்గి దెల్లో కామ భోగేసు ఆ కామ ఆశలు అనగా భోగం ఎంజాయ్మెంట్ దల్లోనేని నా విரும்பின பலனை நான் అడஞ்சாల అనే దిల్లోనేని ఆ ఎంజాయ్మెంట్ నేని ప్రధానంగా ఎంచుకుని దానే ముఖ్యంగా ఎంచుకుని దల్లోనేని మూழ்గిపోయి ప్రసక్త అంటే దల్లోనే వద్ద అటాచ్డ్ అవి సక్త అంటేనేని వద్దే అటాచ్ అవేది దల్లోనేని పట్టు పెట్టుకునేది ఇక్కడ ప్రసక్త అంటే బాగా పట్టు పెట్టుకుంటున్నాడు వాడికి దానిలోని విడుదలై అనేది వాడికి యోచించేది కూడా దాని పట్టి దానికి ఆపోజిట్ గా థింక్ చేసేది కూడా వాడికి వెళ్ళవదు అట్ట ఒక అన్ని నేను ఇదేనైతే ఆ మోహం విండు அறிவுని మరచుతుంది అట్ట విండు ఉన్నప్పటికీ ఏమవేండు నరకే అశుచం ఆ నరకాలో ఆ అశుద్ధమేని నరకాలో వాడు పడితున్నాడు యాక్చువల్గా నరకం అనేది వచ్చి వద్దే ఆ దుఃఖాలో అదే ఆ దుఃఖం అనేది వచ్చి వాడికి ఆ దుఃఖం కూడా పురింజల అదే ఇక్కడ బ్యూటీ అని వాడి నేను దుఃఖాలు ఉండాను అనేది కూడా వాడికి ఎలాంటిది వాడి వచ్చి ఒక కొంచెం వాడి దాన్ని పురుజుగుదిగా ఆరంభించేప్పటికే ఎంత అలవు ఒక పెద్ద తప్పుని మనం చేసిండాము అనేది వాడు పురింజుకుంటేనే కొంచెం వాడు పురింజుతనే దల్లోండి వీడెందుకు వెళ్ళవను ఆ దుఃఖ దిల్లోనేని వాడు మూழ்గితున్నాడు అది ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా అది సంతోషించేట్టుగా ఉండు అనగా அடுத்து ఒక కాలం వచ్చేప్పటికి వాడికి ఇది పూరం పురించేప్పటికి వాడు దుఃఖమయంగానే అవితున్నాడు ఇట్ట ఒక ఇదిలో పోయి మాట్లాడుకునేవే అనేది అనగా వాడికి పురించేందుకు ఆరంభిస్తుంది అన్ని నేని ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఎన్ని వాడిని సేరిస్తాడో అన్ని నేని వాడు కొంచెం కొంచెంగా ఇళందిందుగా ఆరంభించు సుట్రాని ఇళందేండు సెల్వాని ఇళందేండు అన్ని నేని ఇళందిందుగా ఆరంభించినాడు అదే అప్పుడు వాడు ఒక్కొక్కటి ఇళందే ఇప్పుడుకుని వాడు ఆ పెయిన్ ని ఆ ఒక దుఃఖాన్ని వాడు అనుభవించుకునే ఉన్ను అయ్యే ధర్మానియుடைய బ్యూటీ అదే ఆ సూక్ష్మాన్ని మన పురించుకోలే మనం వచ్చి ఈ అధర్మ వழிలో మన శేర్సంగా సొత్తుల్యో ఇదియో దేనినాలు మన ఆ ఉண்மை తన్మై లేకుండా మన అన్నినేని சேர்సేపుడుకు మన ఆ సొత్తులు అట్టమాది சேர்సేపుడుకు ఆటోమేటిక్ గా అది పూరానేని ఇంకొకరిని కష్టపడుతీ చేర్చిన అన్నినేని ఏమవును ఒక టయాలో అన్ని నేని లేకుండా ఆ అధర్మ వழிలో చేర్చింది పూరానేని సరిగ్గా మనకు మంచి విధాలో అది మనని ఎత్తుపోదు మన வாழ்க்கைని అనే దాన్ని పురించుకుందుకే ఇది పూరం అది పూరానేని ఇంకొకతరే ఆ పెయిన్ ని పూరా మనం అనుభవించుతనే அடுத்த మంచి வாழ்க்கை అనేది మనకు వచ్చును అట అనేప్పటికి ఆ ధర్మం వచ్చి నిండ్రు కొల్லும் అట్రేగా ఒక అది కండిప్గా అది దాని దీని సూచకుండా ఉండదు ఈ మన ఇప్పుడు మన చూసేప్పటికి అన్ని బాగుండట్టుగా ఉండు కావంటే అది కరెక్టా దాని పనిని చెయ్యకుండా ఉడాదు మన దాన్ని అన్ని అనుభవించే అవ్వాలి అదే చెప్పేదిగా ఏ జన్మలో ఏ పాపం చేసామో ఏ తప్పులు చేసామో అన్ని అనుభవించుతా ఉన్నాము ఇప్పుడు దుఃఖాన్ని అనుభవించే ఉంటే ఏదో ఒక దిల్లో మన ఆ తప్పులు చేసిన దానిచ్చే మన దీన్ని అనుభవించేము అనే దాన్ని పురించుకుని ఇది దీని దాన్ని మన అడుగుతున్నాని చెయ్యకుండా ఆ అవేర్నెస్ లో మనం ఆ పూర్ణత్వాల ఉండంగా ఆ వాసనలోని మన బయట రాంగా ఆ స్వభావం అనేది ఉండనే చేస్తును స్వభావాన్ని వచ్చి మన సప్రెస్ చేయాల్సిన అవసరం లేదు దాని మన అప్రాప్రియేట్ గా కరెక్ట్ గా దాన్ని క్లియర్ గా దాన్ని ఎక్స్ప్రెస్ చేసేందుకుని దాన్ని కరెక్ట్ దోవలో నెరిపడుతేందుకుని మనకు తెలాలి అనేది ఈ దిల్లో మన పురుజుకోవాల్సింది ఇందులో 16 దాకా చూసిందాము அடுத்த క్లాస్
ஓம் பூர்ணமத மீண்டும் பூர்ணமிதம் அழைக்கும் பூர்ணாத் நபர் உங்கள் காலை பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணம் ஆதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. ஹரி ஓம். ஸ்ரீ குருभ्यो நமः.